నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 20 రోజుల్లో నామినేటెడ్ సహా పీసీసీ కార్యవర్గ పదవుల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయం. రేపటి నుంచి ఐఏఎస్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం విచారణ కమిషన్. గత ప్రభుత్వంలోని 2 పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం. హైదరాబాద్ వేదికగా నేటి నుంచి లోక్ మంథన్. రేపు హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యూసుఫ్గూడ ఎస్ఆర్ ఆటోమొబైల్స్ లో అగ్ని ప్రమాదం. 2 ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి మంటలు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు. జాయింట్ కమిటీ నివేదికపై చర్చ తర్వాత ఆమోదం. రాష్ట్రంలో 20 రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ సహా పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గాల వారీగా వార్షిక విజయోత్సవాల నిర్వహణపై పీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా విజయోత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నిన్న రాత్రి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు నాయకుల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు పూర్తయినందున అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమైన సీఎం కులగణన, వార్షిక విజయోత్సవాలు, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి దశలో 36 మందికి నామినేటెడ్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మరిన్ని పదవులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికీ మరో 15 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేయాల్సి ఉంది. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపైన చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాపాలనా విజయోత్సవాల్ని ఉమ్మడి జిల్లాలతో పాటు నియోజకవర్గాల వారీగా నిర్వహించే విషయమై చర్చకొచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కార్యకర్తల కృషి ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. గాంధీభవన్లో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ అధ్యక్షతన జరిగిన సేవాదళ్ శతాబ్ది ఉత్సవాల్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మహేష్ పిలుపునిచ్చారు. మీరు కోరుకున్నంత అన్ని చేయలేకపోయినా మాక్సిమం లెవెల్ వరకు చేసే ప్రయత్నం చేస్తాం. నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం. గాంధీ మాతృడు కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ ఈ దేశం కోసం సర్వం ఇచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రను తిరగదాసే ప్రయత్నం చేస్తూ ఉంది. ये आने वाले दिनों में हमारे मुख्यमंत्री बोले जो हम इलेक्शन में लास्ट टाइम जीते ये तो सेमीफाइनल है. असली इलेक्शन फाइनल्स तो आने वाले इलेक्शन है जिसमें स्टेट में भी सरकार बनाएंगे और केंद्र में राहुल जी को प्रधानमंत्री बनाएंगे. నల్గొండ జిల్లాలో కొత్తగా మరో 3 ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ హైలెవెల్ కెనాల్పై 3 లిఫ్ట్ స్కీమ్లు నిర్మించనున్నారు. 510 ఎకరాలకు సాగునీరు అందించేలా పునుగోడు ఎత్తిపోతల, 2484 ఎకరాల ఆయకట్టు కోసం నర్సింగ్ బట్ల దోమలపల్లి లిఫ్ట్, 1237 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు కంచనపల్లి బక్క తైకుంట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. 44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నగరానికి చేరుకోనున్న ఆయన అధికారులతో సమావేశమవుతారు. రేపటి నుంచి తదుపరి విచారణ ప్రక్రియ చేపడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్నివిటీల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఈ దఫా విచారణలో ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. 2 వారాల పాటు ఈ విడత విచారణ జరగనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు 19వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి కేఆర్ఎంబీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించాలని మొదట భావించారు. అందుకు అనుగుణంగా ఎజెండా అంశాలు పంపాలని 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. తమ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సమావేశం తర్వాత నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీన బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈఎన్సీలకు లేఖ రాశారు. ఎజెండా అంశాలను కూడా పొందుపరిచారు. కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాల వాటా ఖరారు, బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు, నిధులు, 2వ దశ టెలిమెట్రీ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. నాగార్జున సాగర్ నిర్వహణ మళ్లీ తెలంగాణకు అప్పగించడం, క్యారీ ఓవర్ వాటర్ తాగునీటిని 20%గానే లెక్కించడం, ఆర్డీఎస్ ఆధునీకరణ, శ్రీశైలం ప్లూకు మరమ్మతులు, రాయలసీమ ఎస్ఆర్ఎంపీ సహా అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులు సహా ఇతర అంశాలపై చర్చ జరగాలని తెలంగాణ ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కళాశాలల సమస్యల్ని దశలవారీగా పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పట్ల ప్రభుత్వానికి అవగాహన ఉందంటూ సానుకూలంగా స్పందించారు. ఆర్థికపరమైన అంశాలైనందున దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇద్దరిని మాత్రం వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన పిల్లలను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిర్లక్ష్యం ఉందని తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదన్న ఆయన ఇటువంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జీజీహెచ్ మామనగర్కి పంపిస్తున్నాము అర్జెంటుగా. మీరు టేక్ కేర్ అంటే ఇమీడియట్గా ఆర్ఎంఓ గారికి చెప్పినాము. ప్లస్ మా పీడియాట్రిషియన్, మా జనరల్ ఫిజిషియన్ అందరినీ మొబిలైజ్ చేసినాము. అందరూ 15 మంది పిల్లల్ని మనం అడ్మిట్ చేసినాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనకు అవసరం కొద్దీ ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నాయో మా కన్సల్టెంట్స్ చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయిస్తున్నాము. మెయిన్గా వామిటింగ్స్, కొంతమంది దాంట్లో వామిటింగ్స్ విత్ మోషన్స్, కొంతమంది పిల్లలకు మెయిన్గా వామిటింగ్స్. ఇప్పుడైతే చాలామంది పిల్లలు మా ఫిజిషియన్స్ చెప్పినారు ఓరల్గా మనము సాఫ్ట్ డైట్ ఇద్దామని. దానికోసము మేము పిల్లలకు ఉప్మా, వేడి ఉప్మా, ఫ్రూట్స్ అవన్నీ సప్లై చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్, ఇతర ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల, ప్రభుత్వ పాఠశాలల లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ఘాటుగా స్పందించారు. వాంకడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో పాముకాటుతో ఓ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నారాయణపేట జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందని మండిపడ్డ ఆయన ప్రభుత్వం విజయోత్సవాలు జరపడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పాలన విద్యార్థులను హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
లగచర్లలో గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట రాత్రి ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తదితరులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మహాధర్నాకు అనుమతి కోసం 2 రోజులుగా ప్రయత్నిస్తున్నామన్న సత్యవతి రాథోడ్ ఏర్పాట్లు పూర్తి చేశాక తీరా ఎస్పీ అనుమతి ఇవ్వలేమంటున్నారని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా ఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి చివరి నిమిషంలో అనుమతి ఇవ్వబోమని చెప్పడం ఏంటని నిలదీశారు. పింఛన్లు పెంచకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులను మోసం చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు సంఘీభావం తెలిపారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా చేయూత పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్నారన్నారు. గత పాలకులు ఎవరూ దివ్యాంగులను మోసం చేయలేదని ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే చేశారన్నారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే దివ్యాంగుల భారీ బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్లో హామీ ఇచ్చిన దాని ప్రకారంగా డిసెంబర్లో అధికారంకి వచ్చిన కాంచి లెక్కలేసుకున్నా మళ్ళా డిసెంబర్ నాటికి సంవత్సరం పాటు జరిగింది. పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచకుండా మనల్ని మోసం చేసుకుంటూ వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో అధికారంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచింది అమలు చేస్తున్నారు. మీరు ఎవరి దగ్గర శిష్యరికం చేశారో ఆ గురువు అనేటైనా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తుంటే శిష్యుడిగా నువ్వు మోసం చేయడం ఎట్లా న్యాయం అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోకమంథన్కి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు హైదరాబాద్ శిల్పకళా వేదికగా లోకమంథన్ జరగనుంది. దక్షిణ భారతాన తొలిసారి తెలంగాణలో ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రతినిధుల రిజిస్ట్రేషన్, స్టాల్స్, ఫోటో ఎగ్జిబిషన్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రేపు లోకమంథన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ 24న జరిగే ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 1500కు పైగా కళాకారులు 100కు పైగా కళారూపాలను ప్రదర్శించనున్నారు. 400 అరుదైన సంప్రదాయ సంగీత వాయిద్యాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్స్ ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఆర్ ఆటోమొబైల్స్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం పై అంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ పలు సూచనలు జారీ చేసింది. శీతల సమయాల్లోనే ఇన్ఫ్లుయెంజా పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు ఇన్ఫ్లుయెంజా లక్షణాలుగా పేర్కొంది. ఇది సాధారణ వ్యాధి అని కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుందని తెలిపింది. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత రోగులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలిగాలికి తిరగడం, అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. సరైన నిద్ర, సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఇన్ఫ్లుయెంజా బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కారణంగా 15 ఏళ్లలో 1,00,000 మందికి పైగా తల్లిదండ్రులయ్యారని ఆ సంస్థ ఫౌండర్ డాక్టర్ దుర్గాజీరావు అన్నారు. ఫెర్టిలిటీని స్థాపించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 15 మంది పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేశారు. 15 ఏళ్ల క్రితం సంతానోత్పత్తి చికిత్సలపై చాలా అనుమానాలుండేవని, ఈరోజు 1,00,000కు పైగా విజయవంతమైన ఆరోగ్యకరమైన జననాలను సృష్టించగలిగామని దుర్గాజీరావు తెలిపారు. చిన్న వయసులోనే క్రీడలు, చదువులు, ఇతర రంగాల్లో ప్రభావం చూపుతున్న చిన్నారులను చూసి ఎంతో స్ఫూర్తి పొందారని రమకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ చికిత్స గురించి అపోహలు, ఫెర్టిలిటీ వైద్యంలో శాస్త్రీయ పురోగతి వంటి అంశాలపై సినీ నటి రమకృష్ణతో దుర్గాజీరావు ఫైర్ సైడ్ చాట్ నిర్వహించారు. Congratulate the scholarship winners.
Dr. Durga and Mr. Kiran for their successful 15 years and many more to come. So they've made 1 lakh happy families, happy mothers, happy children, and you can witness that with the talent and their achievements of these children. We have lot of ambition, dreams and aspirations to go further and provide services, our scientific services to the population, and our main aim is to give the right treatment to the right person. Accessibility, affordability, backed by science is our motto, and this is what we have been trying to achieve for the last 15 years. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు చర్చకు రానుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రభుత్వం ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపింది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29 లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట సవరణ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్లు లోక్సభ సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సుమారు 17,500 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వేలాది మంది పిల్లలు ఆకలి బాధతో చనిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను గాజా విడుదల చేసింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 211 మంది నవజాత శిశువులు మరణించగా 825 మంది 1 సంవత్సరంలోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 3,500 మంది పోషకాహార లోపంతో మృత్యు భయాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. గాజాలోని 35,000 మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు లేకుండా దుర్భర జీవనం గడుపుతున్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజా స్ట్రిప్లో ఇప్పటి వరకు 95% పైగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమైనట్లు ఇటీవల యూనిసెఫ్ నివేదిక తెలిపింది. ఈ కారణంగా గాజాలో కనీసం 6,58,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనట్లు పేర్కొంది. గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 43,972కు పెరిగింది. 104,000 మంది గాయాల పాలయ్యారు. ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా నేడు జనాభా తగ్గుదలతో తంటాలు పడుతోంది. చైనా యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు ప్రకటించినా కూడా అక్కడి యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ససేమిరా అంటున్నారు. వృద్ధ జనాభా పెరిగి జనాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ చైనా కంపెనీలు తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నాయి. జనాభా సంక్షోభం చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత దశాబ్ద కాలంలో గణనీయంగా పడిపోయిన జననాల రేటు కారణంగా డ్రాగన్ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. జననాల రేటు భారీగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం చైనాను కలవరపెడుతోంది. చైనా యువత పెళ్లి చేసుకోవడానికి, కుటుంబాలను ఏర్పరచుకోవడానికి నిరాకరిస్తుండడం వల్ల జననాల రేటులో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు చైనా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన పోటీలు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్ గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నట్లు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ చైనాలో షెన్జెన్లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను తమ ఉద్యోగుల కోసం తెచ్చింది. అందుకు ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్లో కంపెనీలోని సింగిల్ గా ఉన్న ఉద్యోగులు బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా యాప్లో పోస్టులు పెట్టాలి. ఒక్కో పోస్టుకు 66 యువాన్లు అంటే భారత కరెన్సీలో 770 రూపాయలను ఆ సంస్థ ఇస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తితో ఉద్యోగి 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికి 1000 యువాన్లు అంటే దాదాపు 11,650 రూపాయల రివార్డును అందిస్తారు. అయితే దీనిపై చైనాలో మిశ్రమ స్పందన వస్తోంది.
చైనాలో గత కొన్నేళ్లుగా యువత పెళ్లి కుటుంబ ఏర్పాటుపై విముఖత చూపుతున్నారు. గృహహింస, పిల్లల్ని పెంచడాన్ని భారంగా భావిస్తుండడం వల్ల అక్కడి యువత పెళ్లిళ్లకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 47.4 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇది గతేడాది నమోదైన వివాహాలతో పోలిస్తే 16.6% తక్కువని వెల్లడించాయి. పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్షీణిస్తుండటంతో ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. గత 2-3 ఏళ్లలో చైనాలో వెడ్డింగ్ వ్యాపారం బాగా తగ్గింది. పెళ్లిళ్లు తగ్గడం వల్ల దాదాపు $500 బిలియన్ వ్యాపార నష్టం జరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు చేసుకునే వారికి, పిల్లలు కనే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలను కూడా డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. జనాభా వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి యువత మాత్రం వివాహం చేసుకునేందుకు విముఖత చూపుతోంది. జనాభా సంక్షోభం ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో 2023లో చైనా వ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. 2023లో చైనా వ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరస్పర విశ్వాసం పునరుద్ధరించే దిశగా పనిచేయాలని భారత్, చైనా అంగీకరించాయి. లావోస్ రాజధాని వియెంటియాన్లో ప్రాంతీయ భద్రతా సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు తొలిసారి భేటీ అయ్యారు. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణ నుంచి పాఠాలను నేర్చుకోవాలని చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్, చైనా మధ్య స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు దోహదం చేస్తాయన్నారు. సంఘర్షణ కంటే సహకారంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. గాజాలో కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పైకి మాటలు చెబుతున్న అమెరికా చేతల్లో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం చేసిన తీర్మానాన్ని అగ్రరాజ్యం వీటో చేసింది. బందీల విడుదల ప్రస్తావన లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే తీర్మానాన్ని వీటో చేసినట్లు అమెరికా పేర్కొంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలకు సంబంధించి 14 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులు చేసిన హమాస్ కొందరిని బందీలుగా తీసుకెళ్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా జరిపిన 2 వేర్వేరు దాడుల్లో 15 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 5 చిన్నారులు, 3 మహిళలు ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతదేహాలను లెక్కించిన ఓ పాత్రికేయుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. తొలిదాడి సెంట్రల్ గాజాలోని సుసిరత్ శరణార్థుల శిబిరంపై జరిగినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా అందులో 2 మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు పేర్కొంది. ఖాన్ యూనిస్లో జరిగిన మరో దాడిలో ఇప్పటి వరకు 2 మృతదేహాలతో పాటు గాయపడ్డ మరో 2 భవన శిథిలాల దిబ్బ నుంచి వెలికితీశారు.